హైదరాబాద్ దన్ ముసాపేట్ జాన్ అంటారు అనమాట. జాన్ అనే వ్యక్తి రౌడీ షీటరా. మన దగ్గర మక్బర్ చేసిరు అనుకో, ఇక మనం చేయాల్సింది మనం చేస్తాం అన్న. ఇప్పుడు మీ మమ్మీ డాడీకి నచ్చుతుంది అన్న నువ్వు ఇట్లా జైల్లోకి వెళ్ళడం, పెద్ద పెద్ద ఇల్లీగల్ పనులు బాగా చేస్తుంటారంట మీరు. ముసాపేట్ల దగ్గర వెళ్ళి అందరి దగ్గర జులుం చేస్తారంట మీరు. పక్కన ఉన్న వాళ్ళు గెలిపించుకొని కొట్లాడతారన్న. 2-3 నెలలు జైలు ఉండే కారణం ఏంది? అసలు మీరు మర్డర్ చేయడానికి పోయారా? కొట్లాట అయిందా? అటెంప్ట్ మర్డర్ అయిందా? జైల్ లైఫ్ ఒక్కసారి పోతే తెలుస్తుంది అన్న. ఇప్పటికి లోతు ఎంత లోపలికి ఉందా అని చెప్పి తెలుస్తుంది. చేస్తారంటే అన్ని మర్డర్ చేసేస్తారంట. ఇప్పుడు హైదరాబాద్ డాన్ ముసాపేట్ జాన్ అని ఎందుకు అంటారన్న? ఇప్పుడు నవీన్ అన్న కూడా డానే. ఎందుకంటే మనకు పడకపోయిన వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళు చెప్పేస్తారు ఇక మీకు ఇప్పటికి ఇట్లా జైలుకి వెళ్ళిందంట అని చెప్పేసి ఎప్పటికైనా సరే మనం సైలెంట్ అనేది అవ్వమన్నా. మీరు తాగుతానంట దగ్గరికి ఎవరు రాలేరంట అంత లేకపోతే నేను చచ్చిపోతా, అది అవసరమా? అంతంతా హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు తెస్తున్న వ్యక్తి హైదరాబాద్ దన్ ముసాపేట్ జాన్ అంటారు అనమాట. జాన్ అనే వ్యక్తి చాలా మంది గుర్తుపడతారు మన ముసాపేట్లో అండ్ ఐడియల్ లెక్కడ. ఎందుకంటే ఐడియల్ లెక్క ఇక్కడ మొత్తం రాజం వెళ్ళిండు అనమాట ఇల్లు. అసలు ఏంది అన్న కథ? ఒకసారి జైల్లోకి వెళ్ళిండు అనమాట, విజయవాడకి వెళ్ళి. అసలు దేనికి వెళ్ళిండు, అసలు 2 నెలలు జైలు ఎందుకుండే? యాక్చువల్లీ నేను జైలుకి వెళ్ళి బయటికి వచ్చాకనే తీసుకుందాం అనుకున్న ఇంటర్వ్యూ, అప్పుడైతే నాకు కుదరలేదు, ఇవాళకి కుదిరింది. అసలు అన్న జాన్ గురించి ఒకసారి మొత్తం తెలుసుకుందాం అన్న గురించి. సరే జాన్ అన్న నమస్తే. చాలా రోజుల కింద అడుగుదాం అనుకున్న ఇంటర్వ్యూ ఇలా తీరింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నీ కోసం ఎందుకు తీసుకుంటున్నా అంటే అన్న, ఒక టైంలో నువ్వు జైల్లోకి వెళ్ళినావు, అప్పుడే అడిగితే నువ్వు ఇవ్వలేవు, ఇక ఇయ్యాలడికి తిరిగింది కాబట్టి నేను తీసుకుంటున్నా అన్న. నీ లైఫ్ స్టోరీ ఎట్లుందో, అసలు మంచి చెడు అన్నీ ఉంటాయి, అవన్నీ నువ్వు నాకు చెప్తావు అన్న ఈ ఇంటర్వ్యూలో. ఇప్పుడు నీ లైఫ్ గురించి అడుగుతున్నా, మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నా. మీ ఫ్యామిలీ ఎంతమంది అన్న? మేము 4 అన్న. 4 అన్న తమ్ముళ్ళు ఎంతమంది అన్న? నేను పెద్దోడిని, నేనే, మా చెల్లె. ఓకే. మా చెల్లెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నేను, మా డాడీ, మా మమ్మీ, 4 అన్న. ఇప్పుడు జాన్ అనే వ్యక్తి రౌడీ షీటరా, లేకపోతే నార్మల్గా అందరు ఉన్న వ్యక్తి లెక్కనే ఉంటారా అన్న? మనం రౌడీ షీటర్ అన్నట్టు ఏం లేదన్న, అందరు ఉన్నట్టు ఉంటాం. కానీ మనం ఎట్లుంటామంటే అందరితో మంచిగా ఉంటాం, అందరు కలుపుకుంటుంటాం. అట్లా అని చెప్పి మన దగ్గర మక్బర్ చేసిరు అనుకో, ఇక మనం చేయాల్సింది మనం చేస్తాం అన్న. ఇక ఇప్పుడు మీ గల్లీలో ఒక మాట అడిగితే అరే జాన్ అంటే ఎట్లుంటుంది వ్యక్తి అంటే, అన్న రౌండ్ వేసి ఉంటే గల్లీలో ఎవరు రారంట. కరెక్టే అన్న. అది ఎందుకు అట్లా అన్న? ఎందుకంటే మనం కొంతమందికి తమ్ముళ్ళగా చూసుకుంటాం, కొంతమందికి బయటలాగా చూసుకుంటాం. ఎందుకంటే మనం నమ్మినాం అనుకో ప్రాణాలు ఇస్తాం, లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా చేయడానికి రెడీ అన్నమా. బట్ ఇంత మనం ఫాలోయింగ్ ఎందుకు పెట్టుకుంటారన్న మీరు నాకు అర్థం కాదు. అసలు ఇంత రౌడీ షీటర్ అనే పేరు, మీరు లీలా పడితే కొట్లాట, మీరు ఎక్కడ లీలా పడ్డా కూడా కొట్లాట, ఆ రోజు వార్ స్టార్ట్ అయిపోతుందంట. ఎందుకట్లా? మనదనేది ఏమి ఉండదన్న. ఇప్పుడు దాకా మనదనేది ఒక్కడిగిట లేదు. మన పక్కన వాళ్ళు చేస్తారు, ఇక మనం ఉంటాం కాబట్టి మనకు చూసి ఇంకా రెచ్చిపోతారు కాబట్టి మనం పోవాల్సింది తప్పకుండా. ఎందుకంటే మనం ఉండిగిట మనం రాకపోయినాం అనుకో, మళ్ళీ వాళ్ళు ఏమేమో వెనకాల మాటలు మాట్లాడతారు కదా చాలా మంది, అట్లా నడిచిపోతుంది ఇక. ఇప్పుడు మీ మమ్మీ డాడీకి నచ్చుతుంది అన్న నువ్వు ఇట్లా లేట్ నైట్స్ రావడం, ఇట్లా కొట్లాడి రావడం, జైల్లోకి వెళ్ళడం, మీ మమ్మీ డాడీకి నచ్చుతుంది? అసలు నేను చేస్తా అన్న, అన్నీ చేస్తా, కానీ ఇప్పుడు దాకా ఇంటి దాకా మాత్రం ఒక్కటి గిట్ట తెచ్చుకోలే.
తెలుస్తుంది, మా మమ్మీకి తెలిసినా సరే అట్లా కాదురా ఇట్లుండు అని చెప్పి చెప్తుంది, సరే అనేది చెప్తా. కానీ అట్లాంటివి అట్లా అందరిలాగా మనం ప్రయత్నించంలే అన్న ఇంట్లోతో. ఇప్పుడు నీకు మంచి మంచి వ్యక్తులు తెలుసు అంట, పెద్ద పెద్ద ఇల్లీగల్ పనులు బాగా చేస్తుంటారంట మీరు, అది నిజమేనా అన్న? నిజమే అంటే ఇక మన అనుకున్న వాళ్ళు మన వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఏమని చేస్తామన్న, అది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమంటే మనం ఎందుకు చేస్తాం చెప్పు. మనతో ఉంటారు మంచిగా హాయ్ అన్న అంటారు, పక్కకు పోయి ఆడారా ఈడారా అని చెప్పి వెనకాల మాటలు చాలా మంది మాట్లాడతారు, అది అందరికీ తెలిసిందే. నేను కొంతమంది దగ్గర తెలుసుకుంది ఏంటంటే మూసాపేట్ ఇప్పుడు లేక్ ఉంది కదా అన్న, మూసాపేట్ లేక్ దగ్గర వెళ్ళి అందరి దగ్గర జులుం చేస్తారంట, మీరు నిజమేనా అన్న? వాళ్ళ నీళ్ళని కొట్టి పైసలు తీసుకుంటారంట. మనం అట్లాంటి చిల్లర వాళ్ళం కాదన్న, కావాలంటే వాళ్ళకి ఏమైనా ఆపద ఉంటే మనం ఇస్తాం కానీ తీసుకునే రకం అయితే మనం కాదు. మనం ఇప్పుడు దాకా తీసుకోలే, మన పేరు చెప్పి చాలా మంది తీసుకోరు. ఆయన దగ్గరికి పోయి అన్న తమ్ముడిని అది ఇది అని చెప్పి ఆయన దగ్గర పైసలు తీసుకోవడం, మీ దగ్గర తీసుకోవడం, తర్వాత వాళ్ళు నాకు ఎట్లనే చెప్తారు, అప్పుడు వీళ్ళకి తీసుకొని పోయి వీళ్ళతో నేను కట్టిస్తా, లేదు కాదంటే అప్పుడు నేను కట్టుకుంటా. ఓకే, అసలు ఇంత పేరు ఆ మూసాపేట్ లేక్ కాడ నీదైనా షాయత్ అన్నదైనా నవీన్ అన్నదైనా చాలా నిండిపోతుంది అన్నమాట. మీరు ముగ్గురు ఇలా వాడితే పెద్ద వారే ఏదో ఒకటి అలా డిసైడ్ అయిపోతుంది మూసాపేట్ కాడ. మనం ఉంటే మన గురించి ఏం కాదన్న, ఇక మనం ఉన్నాం అనుకో ఆటోమేటిక్ వీళ్ళు వస్తారు, ఎందుకంటే మేము అందరం ఒక ఫ్రెండ్షిప్ కాబట్టి ఎప్పుడైనా సరే కలవాల్సింది కాబట్టి అట్లా కలుస్తాం. కలిసినప్పుడు మనం సైలెంట్ గానే ఉంటాం, మనం తాగుతామా తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాం. పక్కన ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాలని అరే వీళ్ళు ఉన్నారు కదా అబ్బాయి వీళ్ళు ఎట్లా వస్తారు ఏమైనా చేయొచ్చు అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు గెలికించుకొని కొట్లాడతారన్న. కానీ మనదేం ఉండదు దాంట్లో. వాళ్ళకి ఇక చూస్తాం సిచ్యువేషన్, తప్పు మనదున్నా వాడుతున్నా సరే ఫస్ట్ మనోడికి పంపిస్తాం, వాడు వినకపోతే అప్పుడు మనం చేయాల్సింది చేస్తాం. ఇక ఇప్పుడు ఈ జాన్ అనే వ్యక్తి చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్ద పిల్లలను చూస్తూనే ఉంటావు అన్న. ఇప్పుడు అన్నాలు ఉన్నారు, నీకు తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు నీ దగ్గర సిగరెట్లు మందులు తాగేటప్పుడు నువ్వు ఓకే అంటావా అంటే, లేకపోతే వాళ్ళని తాగొద్దని చెప్తుంటావు? అసలు నా ముంగట తాగరన్న, చేస్తారు చేసే. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవడున్నాడన్న తాగకుండా, ప్రతి ఒక్కరు తాగుతాడు. ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ పోరాడే తాగుతుండు. ఇప్పుడు వాళ్ళకే ఇక చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర ఎట్లుండాలి అట్లనే ఉంటారు. నాకు ఒకటి తెలిసింది, మీరు విజయవాడకి ఎంజాయ్ కోసం వెళ్ళి ఆడ పెద్ద వార్ చేసి 2-3 నెలలు జైలు ఉండే కారణం ఏంది? అసలు మీరు మర్డర్ చేయడానికి పోయారా లేకపోతే నార్మల్గానే వెళ్ళి ఆడ కొట్లాట అయిందా? అంటే లైట్ ట్రిప్ గురించి పోయినామన్నా మేము. ఆడికి వెళ్ళేసరికి ఆడ రూమ్ తీసుకుని ఉండే, రూమ్ కిందకి వచ్చేసరికి షాప్లు ఏమో ఓపెన్ ఉండవు. ముంగట షాప్ కాడికి వెళ్ళినాం విజయవాడలో. ఆడికి వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే ఇక్కడ ఏం తిట్టినా సరే ఇక్కడ లైటు, అక్కడ అమ్మకి తిడితే మాత్రం చాలా గలీజ్ స్టోరీ ఉంటుంది ఆడ. సరే అని చెప్పి పోయినాం, ఆడేవాడు అమ్మకి తిట్టింది మా తమ్ముడు గాడు ఇట్లా అట్లా ఇట్లా తిడతావు అని చెప్పి అట్లా ఆడ వారైపోయింది. ఓకే, మళ్ళీ జైలు పోయే అంత అవసరం ఏముంది? 2 నెలలు ఎందుకు ఉంచుకోరు? అంటే మర్డర్ చేసిరా లేకపోతే నార్మల్? లేదు అటెంప్ట్ మర్డర్ అయింది. అటెంప్ట్ మర్డర్ అయింది, అది మీరే చేసిరా? ఇక నేను మా తమ్ముడు ఉన్నాడు. మళ్ళీ మీరు జైలు లైఫ్ ఎట్లుంటుంది అన్న? జైలు లైఫ్ ఒక్కసారి పోతే తెలుస్తుంది అన్న. ఇప్పుడు మనం చెప్పినాం అనుకో అందరు అదే వీళ్ళు ఇట్లనే చెప్తారు అనేసి, ఒకసారి పోతేనే గుంతకి లోతు ఎంత లోపలికి ఉందా అని చెప్పి తెలుస్తుంది. మనం పోయినాం అన్నీ చేసినాం, ఒకసారి పోయిన తర్వాత ఎవ్వడు గుర్తురాడు, ఎవ్వడు ఏదేముండదు. ఫస్ట్ అమ్మ నాన్ననే అన్న, వీళ్ళ తర్వాతనే ఎవరైనా సరే. ఇంకా చాలామంది పిల్లలు కూడా చాలామంది అంటుంటారు, అరే జైల్లోకి పోతే మనకి తాగాల్సింది వస్తుంది, అరే ఏది కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు ఒకరి కోసం మనం మర్డర్ చేసినాం, ఆ మర్డర్ చేసిన వ్యక్తి కోసం అన్నీ చేస్తారంటే అన్ని మర్డర్ చేసేస్తారంట, అది నిజమేనా? జైల్లో అవన్నీ నడుస్తాయా? అవన్నీ ఏం నడవవన్నా, చెప్పేటోళ్ళు 100 మంది 100 మాటలు చెప్తారు. ఒకసారి పోయి కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది దాన్ని ఏంది కథ అనేసి. ఇప్పుడు చాలామంది పోతారు, ఎన్నిసార్లు పోయినా సరే మళ్ళీ ఇంకోసారి పోవాలంటే ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి లోపలికి పోతే ఏముంటుంది ఏముండదు, ఏం చేయాలి ఏం చేయకపోయింది అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అంటే ఏమేమి ఉంటుంది ఒక 5-6 స్టెప్స్ చెప్పగలుగుతాం అన్న? జైల్లోకి వెళ్తే ఫుడ్ మంచిగా ఉంటుందా? అసలు ఏం చేపిస్తారు లోపల? అసలు ఎట్లుంటుంది? 24 గంటలు మీరు ఏం చేస్తారు అట్లా? ఫుడ్ అంటే ఎట్లయినా సరే ఇక ఫుడ్ తినలేమన్నా, అది ఫుడ్ బాగోదు. ఇంకోటి ఏంటంటే పొద్దున అసలు మనం ఈడున్నామనుకో మంచి రువాబ్సే తాక్కుంటూ తిరుక్కుంటూ ఇంటికాడ ఉంటాం మనం. అలా లోపలికి పోతే పొద్దున్న 6 గంటలకు లేపుతారు. కొంతమంది ఉంటారు వాళ్ళతో బాత్రూమ్లు గడిపిస్తారు, రోడ్లు తిడిపిస్తారు. కానీ మనం పోయినామనుకో అట్లాంటివి ఏమి ఉండవు అన్న, ఎందుకంటే మన వాళ్ళు ఉంటారు లోపల. అట్లా అని చెప్పి మన వాళ్ళు ఉన్నారని చెప్పి మనం పోలే, అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది గొడవలు అట్లా అయిపోయింది అంతే. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ డాన్ మూసాపేట్ జాన్ అని ఎందుకంటారన్న? ఎందుకంటారంటే ఇక మనం ఇష్టంతో పెట్టుకున్నాం. అది మన తమ్ముడు వాళ్ళు అందరూ అన్న అన్న అంటారు, కొంతమంది పెద్దోళ్ళు అందరూ డాన్ డాన్ అని పిలుస్తారు కాబట్టి అట్లా పెట్టేసినాం అన్న. ఇప్పుడు నవీన్ అన్న కూడా డానే, ఇప్పుడు షాయత్ అన్న కూడా డానే, ఇప్పుడు నువ్వు కూడా డానే. ఇప్పుడు ముగ్గురు ఎట్లా కలిసిరన్న? అసలు
ఇప్పుడు నువ్వు చెప్పినావు అన్న ఐడియల్ ఎక్కడ మనం కూర్చుని ఉంటుండే, ఇప్పుడు ఒక డాన్ ఉన్నాడంటే ఆటోమేటిక్గా డాన్లు అందరూ ఒకటే దగ్గరికి అవుతారు కదా, అట్లా అని చెప్పి ఇక ముగ్గురం అట్లా కలిసేసి ఇక ఫ్రెండ్షిప్ లాగా ఉంటున్నాం అంత. ఇప్పుడు నైనాతో నీకు ఎట్లా ఉంటుంది అన్న బాండింగ్? బాగానే ఉంటుంది, ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. సాయద్ అన్న ముగ్గురం బాగానే ఉంటాం, ఒక ఫ్రెండ్స్ లాగా బ్రదర్స్ లాగా కలిసిమెలిసి ఉంటాం ఇక. అన్న ఇప్పుడు నీకైతే ఇట్లా కులం అలాంటివి ఏం లేదంట? అట్లాంటివి ఏం లేవన్నా. నేను క్యాస్ట్ ఒకసారి చెప్పన్నా. మేము బీసీడీ అన్న, యాదవ్స్. మేము ఏంటంటే నేను క్రిస్టియన్ అయినా సరే హిందూ ముస్లిం అట్లాంటివి ఏం పట్టింపులు ఉండవు మనకి. అప్పుడు నేను తాజ్డే అయితే సాబాబ్ గుడికి పోతుండే, ఫ్రైడే అయితే నాంపల్లిలా యూసుఫ్ బాబా దర్గాకి పోతుండే. అట్లాంటివి ఏమి ఉండవు అన్న మా దగ్గర అయితే. యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటారు కన్నా మీ బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు జైల్లోకి వెళ్ళినా తీసుకొచ్చే వ్యక్తులు మీ వెనుక ఉన్నారు కాబట్టే మీరు ఇవన్నీ చేస్తుర్రా? ఉన్నారన్న, నాకు 2 అన్నలు ఉన్నారు. ఒకరు భరత్నార్ మనోజ్ బాయ్ అని ఉంటాడు, ఇంకొకరు మిథున్ అన్న. వీళ్ళిద్దరే అన్న నాకు ఏదున్నా సరే. వీళ్ళిద్దరు ఏది చెప్తే అది, లేదురా అది అంటే అది, వాళ్ళు ఇంక ఏది చెప్తే అన్న. వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో తర్వాత వీళ్ళిద్దరు తప్ప నాకు ఇంకెవ్వరు అట్లా లేరన్న. మొన్న నేను పోయినప్పుడు గిట్ట ఎవరికి తెలియదు మేము జైలుకి పోయినట్టు. మా ఇంట్లో ఏంటంటే రికమెండేషన్ బట్టి ఇక ఆడ లోపల తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఫోన్లు తీసుకొని ఫోన్లు చేసి మా మమ్మీకి టూర్కి వచ్చినా అని చెప్పినా కానీ ఒక 20-30 డేస్ తర్వాత తెలిసిపోయింది మా ఇంట్లో గిట్ట. ఎందుకంటే మనకు పడకపోయిన వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళు చెప్పేస్తారు ఇక మీ కొడుకు ఇట్లా జైలుకి వెళ్ళిందంట అని చెప్పేసరికి మా ఇంట్లో ఎట్లా షాక్ అయిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళకి తెలిసిన తర్వాత ఏం కాదులే అని చెప్పి మా అన్న వాళ్ళు చెప్పి ఇక మా అన్న వాళ్ళు బయటికి తెచ్చిరా అన్న. నాకైతే ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమన్నా అన్నారు అన్న ఇంటికి వచ్చిన తర్వాత? ఇక ఏమంటారు అన్న, ఇప్పటికైనా మారరా అంటే నేను తెలుసుగా మమ్మీ నేను అట్లా చెయ్యా, అది అయిపోయింది అట్లా అని చెప్పి చెప్పిన అన్న. ఇప్పుడు ఏంటంటే పోయేసి వచ్చిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ పోయి మనకు సెట్ కాదన్న. అసలు 4 గోడల మధ్యలో ఉండాలంటే ఏడైతే చెప్పు. అదే బయట ఉంటే మాత్రం 24 గంటలు చేతిలో ఫోన్ అని ఉంటుంది, లేకపోతే మన తమ్ముళ్ళు ఎవరితో మజా చేస్తుండే. ఆడ వాళ్ళు ఎవరో తెలియదు, స్టేట్ కానీ వేరే స్టేట్ దాటి వెళ్ళిపోయినాం మనం. అక్కడ ఎవరు తెలియదు మనకి, ఏమని చెప్పుకుంటాం అని చెప్పి అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఎట్లుందన్న? ఇప్పుడు నువ్వు చాలా రోజులు అయితే సైలెంట్ అయిపోయారు, మీరు ఆ వార్లన్నీ చేసేసి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు అంతా సైలెంట్ అయిపోయింది, ఎందుకు అట్లా సైలెంట్ అయిపోయారు? ఇక సైలెంట్ మనము ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే మనం సైలెంట్ అనేది అవ్వమన్నా. కాకపోతే అట్లా కనిపిస్తాం, పైకి అట్లా కనిపిస్తాం అందరి ముంగరు, కానీ మనం సైలెంట్ అనేది అవ్వదు అసలు. అక్కడ దాకా తెచ్చుకోము గిట, మనం చేసేది మనం చేస్తూనే ఉంటాం, కాకపోతే మనం కనిపించాం అంతే. ఇప్పుడు మీ వెనకాల కూడా నీకు వార్ పెడుతూనే ఉంటారంట, ప్రతి నెల ఏదో ఒక వార్ పెడుతూనే ఉంటారు నీ వెనక, కానీ అవన్నీ ఎట్లా తప్పించుకుంటూ వస్తున్నావు బయటికి? తప్పించుకోవడం అనేది ఏం లేదన్న, ఉంటాయంటే మనవైనది ఏముండవు, మన తమ్ముడోలే. ఇక మన తమ్ముడోళ్ళు అంటే మన దగ్గర చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఇక మనం ఏడికైనా పోవాల్సిందే. లేదు మనకు తెలిసిన అంటే మనం మాట్లాడేది ఏదో ఒకటి కాంప్రమైజ్ చేయించేస్తాం అన్న మనం. ఇప్పుడు మీరు తాగుతానంట, అంటే నార్మల్గా ఆల్కహాల్ తీసుకున్నట్టే మీ దగ్గరికి ఎవరు రాలేరంటే అంత దమ్ము కూడా లేదు. ఎందుకంటే ఆ టైంలో మీరు ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు అని చాలామంది టాక్. నిజమేనా? నిజమే అన్న, ఎందుకంటే నేను తాగిపోయిన ముందు మంచిగానే ఉంటా, తాగినాక గిట్ట మధ్యలో దాకా మంచిగానే ఉంటా, తర్వాత నాకు కొంచెం ఎక్కువైతే నాకే తెలియదు. నేను అయితే తర్వాత మనుషులకు గిట్ట గుర్తుపట్టా అన్న. అదే అన్న, అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు తాగిన తర్వాత చాలా వార్లు అవుతున్నాయంట కదా, ఇక నేను చెయ్యా అన్న. అప్పటికి నేను ఎంత తాగినా సరే నేను వార్లు అనేదే మనం పోము అసలు. మనం ఇట్లా పోతాం మహా అంటే సిగరెట్ అలవాటు ఉంది కాబట్టి సిగరెట్ దానికి పాండబక్కడికి పోతాం అంతే. మనం వారేం చేయం, మన పక్కన ఉన్నోడే అరే అన్ని ఇట్లా తాగున్నాడుగా అని కొట్టేద్దాం అన్నట్టు వాళ్ళే పక్కన వాళ్ళు పోయి కొడతారు, అప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం. కానీ మనది అన్నట్టు ఇప్పుడు ఒక్కడికిట చెయ్యం, మనకు అవసరం లేదన్న. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన నాయనన్న జైలు ఉన్నాడు, దాని గురించి నీకేమైనా తెలుసా అన్న? మనకు అట్లాంటివి ఏం తెలియదు అన్న. ఒకసారి చెప్పినుండే ఇట్లనే ఇట్లా పోదాం బై మన అందరం కలిసి పోదాం ఒకసారి అంటే, సరే బై టైం వస్తుందా అప్పుడు పోదాంలే అని చెప్పిన. ఇది ఎట్లా జరిగిందో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఏందో మనకు తెలియదు. మొన్న వీళ్ళందరూ ఇక మన తమ్ముడు వాళ్ళందరూ స్టేటస్ పెడితే అప్పుడు చూసినాయి, ఇక అప్పుడు తెలిసింది మనకి. అంటే కాంటాక్ట్లోనే ఉంటాడు, కాకపోతే కాల్ చేయలే ఏం చేయలే, ఇక అందరు స్టేటస్ పెడుతుంటే అట్లా చూసి అట్లా తెలిసింది మనకిట, లేకపోతే అన్న పోయినానికి గిట్ట మనకు తెలియదు. అది కూడా కరెక్ట్. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదన్న, గంజాయిలు అవుతారు, నీకు తెలిసిన తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళకి యాక్చువల్లీ నీ దిక్కెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? అన్న ఒకప్పుడు నేను గిట్ట తాగుతుండే అన్న, ఇప్పుడు వీళ్ళందరూ 8th క్లాస్ 9th క్లాస్ పోరోళ్ళు గిట్ట ఇప్పుడు చెడిపోయారు. ఎందుకంటే
ఒకప్పుడు నేను తాగుతుండే, నాకు 100 మంది వచ్చి చెప్పినా సరే నేను వినకపోతుండే, నేనేందో నాకే అన్నట్టు. ఇప్పుడు నేను మానేసి నేను ఈ స్టేజ్కి వచ్చినా అంటే జనరేషన్ ఇప్పుడు అట్లా అయిపోయింది. మనం చెప్పినా సరే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి కొడతాం, తిడతాం, ఏమైనా చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు సరే అంటారు, తర్వాత నెక్స్ట్ డే గిట్ అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలన్న 10th క్లాస్ పోరని కాదు కూడా 5th క్లాస్ పోరని కూడా లవర్ ఉంది. లవర్ అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే, అరే ఆమె లేకపోతే నేను చచ్చిపోతా, అది అవసరమా అంతంతా పిల్లలకంటే ఏం చెప్తాను? అరే అసలు లవ్ అంటేనే వేస్ట్ అన్న. లవ్ చేయొద్దు, మోసపోవద్దు, అంతే. ఇగో వాళ్ళకి లవ్ చేసే వాళ్ళు అమ్మ నాన్నకి లవ్ చేస్తే చాలా మంచిది. అది కూడా బెటర్. వీళ్ళకి లవ్ చేసి వాళ్ళ వల్ల చచ్చిపోవడం ఇప్పుడు సొసైటీలో చాలా జరుగుతున్నాయి. అదే దానికోసం నీకు క్వశ్చన్ అడిగినాను. ఇగో ఒకప్పుడు నాకు గిట్ట ఉంటే అన్న, ఏంటంటే నాది ఒక 7-8 ఇయర్స్ లవ్. ఎందుకు మనకి అంటే ఇక అది చెప్పుకొని ఎమోషన్కి వెళ్ళడం ఎందుకు, కానీ ఇక నాకు గిట్ట ఉంటుండే. ఇక అబ్బాయి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుందిలే అన్న. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు లైఫ్లో జాబ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అన్న? ఎప్పుడు మనం తిరుగుతూనే ఉంటాం, అవారగిరి. ఇప్పుడు కూడా అవారగిరి చేద్దాం అనుకుంటున్నావా? అసలు లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తుందని దగ్గర నీకు? నేను మొన్నటిదాకా ఖాళీనే ఉంటున్నా అన్న. ఇప్పుడు ఏంటంటే ఇక జాబ్కి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళినా సరే మనకు ఆడ జాబ్ అనేది ఏం చేపియరు. మనం నచ్చిన టైంకి పోతాం, నచ్చిన టైంకి వస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి గిట్ట తెలుసు. ఎందుకంటే మనం ఎట్లాంటి వాళ్ళం ఏంది, అట్లా అంటే మనం అంత చిల్లరలమా కాదు, అంత రౌడీలం కాదు. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాం, రెస్పెక్ట్ తీసుకుంటాం, అంతే అన్న. ఇప్పుడు నీ వెనకాల ఇంత పిల్లల కాడికి పెద్దోళ్ళు కూడా వస్తుంటారు, ఎందుకని అంతమంది నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే మనతో ప్రేమగా వస్తారన్న. ప్రేమనే. ఇగో కొంతమంది దగ్గరికి వస్తారు, కొంతమంది దగ్గరికి రారు. మన దగ్గరికి అందరు వస్తారు, వచ్చినోడు మళ్ళీ ఓడి చూడు. మళ్ళీ ఇలా ఫ్యాన్స్ అంటావా, తమ్ముళ్ళు అంటావా? తమ్ముళ్ళే అంటా అన్న. అందరిలాగా మనం పోరోలు గీరోలు అట్లా ఏం నచ్చదు. ఎందుకంటే మనతో ఉంటారు, మనతో చేస్తారు కాబట్టి తమ్ముళ్ళనే పిలుస్తామన్న. ఇక పోరాలు అన్నా సరే ఈ జనరేషన్లో ఎవడు పడతలేడు. అట్లా పిలవడం గిట్ట చాలా తప్పులే. తమ్ముళ్ళు అంటే వాళ్ళకి గిట్ట అరే మా అన్నరా అన్నట్టు ఉంటుంది అన్న. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీ తమ్ముళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు చేసిన ఇంత ఫ్యూచర్ చూసినావు కదా, ఈ ఫ్యూచర్ చూసిన దానికి వాళ్ళకి ఏం చేయమంటావు, వాళ్ళకి ఏం వద్దంటావు? అదొక్కటి క్లియర్గా చెప్పేసి మనం ఈ ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. తమ్ముళ్ళకైతే నేను ఒకటే చెప్తా అన్న, ఇగో ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోకుర్రా. గొడవ పెట్టుకుంటే మళ్ళీ మాలాగా తయారవుతారు. అవన్నీ ఏం పెట్టుకోకుండా మంచిగా కాలేజీకి పోర్రి, మంచిగా తాగుర్రి, ఎంజాయ్ చేయర్రి, కానీ ఇంటర్లోకి చూసుకోర్రి. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటిదాకా బాయ్.